ఏమైంది? కౌశిక్, ఈ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీలు పెద్ద స్కామా? ఏ చెప్పేది సరిగ్గా విను. మనం కనుక ప్రతి మంత్ 10,000 మంచి మ్యూచువల్ ఫండ్స్ లో ఆగకుండా 30 years పాటు ఇన్వెస్ట్మెంట్ చేసి మనకి కనుక యావరేజ్ గా 12% రిటర్న్స్ జనరేట్ అయితే మన చేతికి 30 years తర్వాత ఎంత వస్తుంది? ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ప్రకారం చూసుకున్నట్లయితే 3 కోట్లు. అబ్బా, ఈ లెక్కలో ఒక ఇంపార్టెంట్ థింగ్ మిస్ అవుతుంది. అదే ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ఎలా చూసుకున్నా కూడా 6% ఉంది. దాన్ని ఎవడికిస్తావు? నిజమే, అది ఇదే క్యాలిక్యులేషన్ 6% ఇన్ఫ్లేషన్ ని కన్సిడర్ చేసి లెక్కేస్తే అసలైన వాల్యూ అనగా ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ వాల్యూ చూసుకున్నట్లయితే 61 lakhs. అవును నిజమే, 30 years తర్వాత 3 కోట్లు వస్తాయి. కానీ ఇన్ఫ్లేషన్ ని కన్సిడర్ చేసి చూస్తే ఆ 3 కోట్ల విలువ 30 years తర్వాత 61 lakhs. అసలు దీనికి సొల్యూషన్ ఏంటి? అందుకనే నేను చెప్తూ ఉంటా, ఎప్పుడు కూడా ఎస్ఐపి చేయకండి, స్టెప్ అప్ ఎస్ఐపి చేయండి అని చెప్తూ ఉంటా. ఒకవేళ నువ్వు కనుక ఎస్ఐపి కాకుండా స్టెప్ అప్ ఎస్ఐపి ని చూస్ చేసుకొని ప్రతి ఇయర్ నీ ఇన్వెస్ట్మెంట్ ని అనగా నీ ఎస్ఐపి అమౌంట్ ని 15% పెంచుకుంటూ పోతున్నట్లయితే 30 years తర్వాత నీ చేతికి 16,70,00,000 వస్తాయి. అది ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ కాకుండా. మనం కనుక 6% ఇన్ఫ్లేషన్ ని అడ్జస్ట్ చేస్తే అది 3 కోట్లతో సమానం. లెక్క సరిపోయింది కదా? ఇంతకు ముందు 3 కోట్లే, ఇప్పుడు 3 కోట్లే. సో నార్మల్ ఎస్ఐపి కాకుండా స్టెప్ అప్ ఎస్ఐపి చేసుకో. అర్థమైంది? ఎక్కువ పిండి ఉంటే ఎక్కువ చపాతీలు వస్తాయి, అంతే కదా? థ్యాంక్ యూ. ఈ సమాచారాన్ని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. Boss wala. Be the boss.